తెలంగాణ రాజ్భవన్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరితో ప్రమాణం చేయించారు. కొత్త మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. బీసీల నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి, ఎస్సీల నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన చెన్నూరు ఎమ్మెల్యే జి వివేక్ కు, మాదిగల నుంచి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు కేబినెట్లో అవకాశం కల్పించారు. పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉన్న తనకు మంత్రి పదవి దక్కడంపై అడ్లూరి లక్ష్మణ్ సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లోనే ఇది సాధ్యమవుతుందంటున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో మా ప్రతినిధి నరసింహరావు ఫేస్ టు ఫేస్. ఈ రోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అడ్లూరి లక్ష్మణ్ మనతో ఉన్నారు, మాట్లాడదాం. లక్ష్మణ్ గారు చెప్పండి, మొత్తానికి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలనే కసితో పోరాడి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టిన లక్ష్మణ్ గెలిచిన ఫస్ట్ టైమే మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు ఏమనిపిస్తుంది, ఎట్లా సాధ్యమైంది? ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖార్గే గారు, మా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం ఏదైతే సమన్వయం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు అన్ని ఫలాలు అందాలని ఒక ఆలోచన పరంగా వారి నేతృత్వంలో మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మంత్రులంతా కూడా మా పీసీసీ అధ్యక్షులు అందరూ సమన్వయంతో ఈ రాష్ట్రంలో బీసీ కులగణన కానీ ఎస్సీ కేటగరేషన్ కానీ సమన్యాయంగా అందరికీ ఫలాలు అందాలని చెప్పి ఈ రాష్ట్రంలో 32 లక్షల మంది మాదిగ కుల బాంధవులు ఉన్నటువంటి వర్గీకరణ విషయాన్ని చట్టాన్ని అమలు చేసే సందర్భంలో పట్ల మంత్రివర్గంలో కూడా ఒక నిజమైన కార్యకర్తను, కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తకు మన ధర్మపురి ప్రజల ఆశీస్సులతో గెలిపింది ఆ నరసింహస్వామి దయతో ఉన్నటువంటి మా లక్ష్మణ్ కుమార్ 84 నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుంటే నాకు అవకాశం ఇవ్వడం, మా లక్ష్మణ్ కుమార్గా వాళ్ళంతా నన్ను అక్కువ చేర్చుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా. నిజంగా ఒక సామాన్యమైన కార్యకర్తకు ఈరోజు ఇంత గౌరవం దొరికిందంటే సోషల్ జస్టిస్, అది కాంగ్రెస్ పార్టీలో తప్ప ఏ పార్టీలో సాధ్యం కాదు. ఈరోజు ఇంత పెద్దగా ఈరోజు జరిగినటువంటి ముగ్గురు మంత్రివర్గ విస్తరణ సంబంధించిన సామాజికమైనటువంటి న్యాయం, సమన్యాయం, బీసీలకు న్యాయం, ఇలా మా షెడ్యూల్ కాస్ట్ సంబంధించిన అన్నదమ్ములా కలిసినట్టు మాల వర్గం సంబంధించిన డాక్టర్ వివేక్ గారు కానీ, మాది కులానికి సంబంధించిన కుల బాంధవులకు సంబంధించినటువంటి నేను కానీ, మా 6 ఎమ్మెల్యే యొక్క కష్టం ముఖ్యంగా, ఎందుకంటే వారి శ్రమ మేమందరం ఐక్యమత్యంతో ఉన్నామని చెప్పి అటు ఢిల్లీలో కానీ ఇటు రాష్ట్ర నాయకత్వం కానీ మెప్పించి వీళ్ళు అడిగే 32 లక్షల మంది ప్రజల పక్షాన వీళ్ళు ప్రతినిధిగా ఉన్నారు మన కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యులుగా. ఆ మార్గాంధమైన మాదిగా 6 ఎమ్మెల్యేలు వీరికి ఎవరికొకరికి ఇచ్చినా అందరూ సమన్యాయంగా అందరికి ఇచ్చినట్టే విధంగా ముందుకు పోతున్నటువంటి వారి మా ఆలోచన విధానాన్ని వాళ్ళు మా యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళు అమలు చేసి మాకు అన్ని వేళ ఆశీర్వదించారు. అంటే ఇది మాదిగ సామాజిక వర్గానికి దక్కిన ప్రాధాన్యమా, ఎన్ఎస్యుఐ దశ నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి లక్ష్మణ్కు దక్కిన గౌరవమా? ఒకటి, కాంగ్రెస్ పార్టీకి నమ్ముకున్నటువంటి కార్యకర్త ఎవరికి కూడా కాంగ్రెస్ పార్టీ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఎవరికి ఇక్కడ ఏ విధమైనటువంటి అవకాశం ఇవ్వాలి ఇచ్చేటువంటి ఒక వర్గానికి, అంటే ఒక వర్గానికే పార్టీ అనుకోకుండా అన్ని వర్గాలను అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకపోయేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సంకేతం. నిన్నటి వరకు జరిగినటువంటి చర్చలో కూడా వేరే ఒకరి పేరు వినబడడం, మీ పేరు వినడం సరే నిజంగా వస్తుందని భావించారా? మా 6గురికి ఎవరికి పదవి వచ్చినా 6గురికి వచ్చినట్టే. జనాభా ప్రాతిపదిక ప్రకారం 32 లక్షల యొక్క కుటుంబాలకు మీరు చట్టాన్ని అమలు చేసిండ్రు, పేపర్ మీద బిల్ పాస్ చేసిండ్రు. కానీ ప్రాతినిధ్యం కూడా ఇవ్వాలి మంత్రివర్గం అనేది మా న్యాయమైన విషయాన్ని పార్టీ ముంగడ పెట్టడం జరిగింది. ఈ సందర్భంలో మీకు ఈ పర్టికులర్ పోర్ట్ఫోలియో ఉంటే నేను గొప్పగా సేవ చేస్తా అనేటువంటి ఏదైనా లక్ష్యము మీకుందా? ఈరోజు కార్యకర్తగా ఏ పదవి లేకున్నా పార్టీకి కష్టపడి పనిచేసినాను. నాకు ఈరోజు ఇక్కడ వరకు నా ధర్మపురి ప్రజలు నాకు శాసనసభ్యులు చేయడం నా అదృష్టం. మా దైవ లక్ష్మణ దైవక్షేత్రం అది. ఆ నియోజకవర్గంలో నా ధర్మపురి ప్రజలు ఉన్నటువంటి 2,26,000 మంది ఓటర్లు నన్ను శాసనసభ ఎన్నుకోవడం అనేది నా అదృష్టం. నేను 2009 నుంచి ఆ ప్రాంతంలో అతి తక్కువ ఓటుతో ఓడిపోయినప్పటికీ నేను ఆ ప్రజల మధ్యలో ఉంటున్నాను. అంత గొప్పగా అవకాశం ఇచ్చిన ప్రజలు ఈరోజు ఇంత గొప్ప అవకాశం నాకు ఇది ఏ ప్రోటోకాల్ అనే ముఖ్యం కాదు, సేవ చేసేటువంటి ఆలోచన ఉండి కష్టపడాలన్నటువంటి ఒక నాయకునుకుంటే ఏ చిన్న పదవైనా ఏ పెద్ద పదవైనా ప్రజలకు మేలు చేసే విధంగా ఆలోచనతో ముందుకు పోతారు. ఆ విధంగా నేను ముందుకు పోతాను. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తానికి ఏ పోర్ట్ఫోలియో వచ్చినా కానీ ఇచ్చిన పదవికి వన్నె తెచ్చే విధంగా తాను ప్రజలకు సేవ చేస్తాననేటువంటి మాటని లక్ష్మణ్ చెప్తున్నారు.
వీడియో తేజతో నరసింహరావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.